అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు కావచ్చు, దళితులపైన వివక్షత కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నట్టు ఎటువంటి సందేహం లేదు, చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల దళితులు మొత్తం కూడా దళిత క్రైస్తవ ఐక్య వేదికలు అంటూ ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతాల్లో కూడా విపరీతంగా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి దళితులకు సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉన్నత శ్రేణి ఉద్యోగులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి దళితులు అందరూ కూడా కదిలి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దళిత క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు గారిని బేస్ చేసుకొని ఒక కోర్టులో పిటిషన్ వేయటం, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఒక ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా వర్గీకరణ కావచ్చు, ఇంకా చూస్తే దళిత క్రిస్టియన్స్ వాళ్ళకి ఎస్సీ హోదాను రద్దు చేయటం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాప కింద నీరులాగా, చాప కింద నీరే ఉంది, పబ్లిక్గానే కూటమి ప్రభుత్వం చేస్తూ వెళ్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ కూటమికి ఎఫెక్ట్ కదా, ఇవన్నీ కూటమికి ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఎందుకు ఆలోచించలేకపోతుంది కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయంలో ఆయనకి. ఒక రఘురామకృష్ణరాజు చెప్తాను, బీజేపీ వాళ్ళు చెప్తాను, పవన్ కళ్యాణ్ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వారి కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మంచిగానే చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడు నెక్స్ట్ రాజకీయం చేయాలని లేదేమో, అందుకే ఇలాంటి నిర్ణయాలకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక మన టాపిక్లోకి వెళ్తే, రాష్ట్రంలో దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, అఫిషియల్గా అనఫిషియల్గా వారి మీద ప్రతి ఒక్కటి ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తూ. దానికి సంబంధించే ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మరి ముఖ్యంగా ఓ ఛానల్కి సంబంధించినటువంటి ప్రముఖులు, అదేవిధంగా ఒక మాజీ జడ్జి జడా శ్రావణ్, ప్రశ్న టీం అనే ఒక యూట్యూబ్ ఛానల్ రావణ్, వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా ఒక రకంగా అసభ్య పదజాలాలు కూడా ఉపయోగించారు. కారణాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడిందంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు దాడుల పైన, దళితుల పైన, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల మీద వాళ్ళు వివరంగా వివరిస్తూ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు, ఎందుకు మీ గొంతు మోగపోయింది అంటూ వాళ్ళు మాట్లాడారు. దీని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన ఉండదు కూడా. తర్వాత వాళ్ళు చూసినా కూడా స్పందించరు. ఎందుకంటే దళిత క్రైస్తవుల పైన ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. దళితులకి, క్రిస్టియన్ మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళకి ఎస్సీ హోదాను రద్దు చేయాలి, ఇదే వాళ్ళ టార్గెట్. క్రిస్టియానిటీ మీద పూర్తిగా వ్యతిరేకత, దళితుల్ని అనగదొక్కాలని ప్రయత్నం. కేవలం ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రెండు దొరికేది కూడా కూటమి ప్రభుత్వానికి ఒకే చోట. దళితులంతా క్రైస్తవులుగా మారుతున్నారు. 85-90% క్రైస్తవ హయాంలో ఉన్నారు, సర్టిఫికేట్లు మార్చుకోకపోవచ్చు. కానీ వాళ్ళందరూ క్రైస్తవులు అవ్వరు, వాళ్ళు హిందువులుగానే ఉంటారు. కానీ హిందూ మతంలో దళితుల మొత్తాన్ని కూడా అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది, నాటి కాలం నుంచి నేటి వరకు కూడా. దీని గురించి ఎవరు ప్రశ్నించరు, ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించవు, అందరూ సమానమే అనే కోణాన్ని చూపించదు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం మేము ఒకటేని వరుసలు పెట్టి పిలుచుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఓట్ల కోసం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకా ఓట్లు రావాలంటే, ఎన్నికలు రావాలంటే ఇంకా 2-2.5 సంవత్సరం టైం ఉంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అందుకే ఇప్పుడు వికృత చేష్టలని వాళ్ళ ఇష్టానుసారంగా దళిత క్రైస్తవుల పైన ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దళిత క్రైస్తవుల మీదనే చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో దళిత క్రైస్తవులు అందరూ కూడా మ్యాక్సిమం పార్టీలు ఏవైనప్పుడు కూడా ఈ వేదికను పంచుకుంటున్నారు ప్రతి ఒక్క నాయకులు. ఇక కూటమి నాయకులు అంటే ఒకవేళ వచ్చి ఉండకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకతలే. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రశ్నించాలని పార్టీ పెట్టి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్లు అన్ని విధంగా కూడా
కాపు సామాజిక వర్గానికి అందే విధంగా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇంకా నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? అసలు నేను కమ్యూనిజం భావాలతోటి ముందుకు వచ్చాను, అభ్యుదయ భావాలతో ముందుకు వచ్చాను చెప్పే పవన్ కళ్యాణ్ కేవలం క్రిస్టియన్స్ మీద దాడులు చేయడానికి ఒక రకంగా వెనకుండి తనే నడిపిస్తున్నాడు అనే కోణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఆలోచించండి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాకనే క్రిస్టియానిటీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక హిందువులకు కూడా ప్రమాదం వచ్చిందట. ఆలోచించండి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి కామెంట్ చేయండి.